చాలా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. మీ అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, తెలంగాణ గొప్ప ఆధ్యాత్మిక పరిమళాలు, దైవ భక్తి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ జిల్లాలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాళేశ్వరం కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఇంకా అనేక పుణ్యక్షేత్రాలతో పాటు కొండగట్టు అంజన్న దేవాలయం కూడా మన దగ్గరనే ఉంది. హనుమాన్ భక్తులు వేలు పోయి లక్షలైపోతా ఉన్నారు. గతంలో వేములవాడ దేవస్థానానికి స్థలం లేకపోతే ఇరుకుగా ఉంటే 35 ఎకరాల స్థలాన్ని అక్కడి ఎమ్మెల్యే రమేష్ రావు గారు, అప్పటి ఎంపీ వినోద్ రావు గారు ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది. అదే విధంగా కొండగట్టు అంజన్న దేవస్థానంలో దేవస్థానానికి కేవలం 20 ఎకరాలు మాత్రమే ఉండేది. పక్కన ఉండేటువంటి 384 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా దేవాలయానికే ఇచ్చినాం. అంటే అంజన్న సన్నిధిలో ఈ రోజు 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, మహిమాన్వితమైనటువంటి గొప్ప కొండగట్టు అంజన్న క్షేత్రానికి ఈ రోజు ఈ వేదిక నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు. ఒక సంవత్సరానికి 13-14 వేల కోట్లు కరెంటు బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం మీకు తెలుసు. ఇక్కడ ప్రాంత వాసులకు బాగా తెలుసు. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు. వరద కాలువ మీద నువ్వు ఎన్ని మోటార్లు పెట్టినావు, ఎన్ని హెచ్పీలున్నాయి, ఎంత బిల్లు కడతావు అని అడిగే కొడుకెవడని ఉన్నాడా? అయ్యల్లా ఉన్నాడా? దానికి మీటర్లు పెట్టానట. పెడదామా? ఈ రోజు వరద కాలువ తూములతోని ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ నిలబడి బ్రహ్మాండమైన మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ దేశంలో, ఈ భూ ప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం లేదు, రైతు బీమా ఇచ్చే దేశం లేదు. ఒకే ఒక్క జాగా రైతు బంధు, రైతు బీమా ఇచ్చే ఒకే ఒక్క జాగా తెలంగాణ. నేను ఒక్కటే మీకు మనవి చేస్తా ఉన్నా, ఇదేదో అనాలోచితంగా ఆగమాగంగా ఇచ్చేది కాదు. చితికిపోయి ఛిద్రమైపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతుల బతుకులు ఒక దరికి రావాలని, అప్పులు తీరిపోవాలని, అప్పులు చేసే బాధలు తప్పాలని, తెలంగాణ రైతాంగం స్థిరపడాలని తీసుకున్న నిర్ణయం ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా. అందరి సంక్షేమం చేసుకోవచ్చు, అద్భుతాలు చేసుకోవచ్చు. కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ దీక్షాపరులు దీక్ష వదిలే విధంగా బ్రహ్మాండమైన క్షేత్రం చేసుకుందాం, దానిలో డౌట్ లేదు. కానీ ఒకటే మాట నేను మీకు అందరికి కూడా దండం పెట్టి మాట్లాడుతా ఉన్నా. ఆనాడు ఒక మాట చెప్పిన, నేను నా వెంట నడవండి, గ్యారంటీగా తెలంగాణ వస్తది అని నేను చెప్పిన. నరసింహస్వామికి అదే మొక్కిన. మీ అందరి తోడ్పాటు, ఆ స్వామి దయ, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం తెలుసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. గోల్మాల్ గోవిందం గాళ్ళు, అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు, ఇష్టం వచ్చిన కారుకూతలు కూసేవాళ్ళు ఈ రోజు మన మధ్య తిరుగుతా ఉన్నారు. దయచేసి గమనించాలి. మనం అప్రమత్తంగా లేకపోతే మునిగిపోయే ప్రమాదం ఉంటది, చాలా పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంటది. ఆనాడు తెలంగాణ వస్తుందని నేను ఎట్లా చెప్పినో ఈ రోజు భారతదేశం కూడా అట్లే మార్పు కావాలి. భారత రాజకీయాలను కూడా తెలంగాణ ప్రభావితం చేయాలి. తప్పకుండా ఈ దుష్ట సాంప్రదాయాలన్నీ పోవాలి. కరెక్ట్ గా మనం వచ్చినప్పుడే దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయింది. ఒక్కటంటే ఒక్క మంచి పని జరిగిందా? ఏ రంగంలో జరిగింది? సాగునీటి రంగమా, కరెంటు రంగమా, మంచినీటి రంగమా, ఏ రంగంలో జరిగింది? ఒకటే మాట ఆలోచన చేయాలి. ఆయన డైలాగులు బాగా చెప్తాడు. మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంది? వచ్చినాయా పరిశ్రమలు? పిల్లగాన్లు కాల్చే దీపావళి పటాకులు చైనాకెళ్ళి వస్తాయా? ఇదా మేక్ ఇన్ ఇండియా? పిల్లలు ఎగిరేసే పతంగుల మాంజా దారం చైనా నుంచి వస్తుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? దీపావళికి పెట్టే దీపంతలు కూడా చైనా నుంచి వస్తాయా? భారతదేశ జాతీయ జెండా చైనా నుంచి దిగుమతి అవుతుందా? ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ఏం జరిగింది? దయచేసి ఆలోచన చేయాలి. కొత్తవి రాలే, కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతా ఉన్నారు. ఉన్న ఆస్తులు ఉడగొడతా ఉన్నారు. కరెంటు ప్రైవేటీకరణ చేస్తాం, మీటర్లు పెడతాం, ముక్కుబిండి వసూలు చేస్తాం అని మాట్లాడుతా ఉన్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే అదేమో రేవుడీ కల్చర్ అట. రేవుడీ కల్చర్ ఉచితాలు ఇయ్యకూడదట. కానీ ఎన్పీఏల పేరిట ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులను దోచిపెట్టింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని వాళ్ళు మాట్లాడరు. ఏమంటారు? ముసలోను అవుతున్నావు కదా, ఏమైనా ఎల్ఐసి కట్టినావా అంటారు. ఎల్ఐసి అంటే తెలియని వాళ్ళు లేరు, తెలియని ఊరు లేదు. అటువంటి ఎల్ఐసి 25 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తారు, లక్షలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు సమానంగా 35 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నది ఎల్ఐసి. అటువంటి ఎల్ఐసిని కూడా అమ్మేస్తాం, ప్రైవేట్ చేస్తాం. నేను అడుగుతా ఉన్న, ప్రజల సొత్తు మీ జాగీర్ లాగా, మీ అబ్బ సొత్తులాగా ప్రజల సొత్తును సావుకారులకు కట్టబెడతామంటే భారతదేశం పిడికిలు ఎత్తాలే యువకులందరూ చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎల్ఐసిలో ఉండే ఏజెంట్ మిత్రులారా, పిడికిలు బిగించి మీరు సైనికులు కావాలి. మన ఆస్తిని మనం కాపాడాలి. ఇలా కరెంటు ప్రైవేట్కి ఇస్తారు, ఎట్లా ప్రైవేటీకరిస్తారండి? ఇన్ని రోజులు మన డబ్బు ప్రజల సొమ్ముతోని లక్షల కోట్ల రూపాయల విలువైన సబ్ స్టేషన్లు, కండక్టర్లు, లైన్లు, జనరేటింగ్ స్టేషన్లు దేశవ్యాప్తంగా వచ్చినాయి. వాటన్నిటి కేవలం నామమాత్రం ధరలకు మాకు ఇష్టమైన సావుకారులకు, మాకు నిధులిచ్చే సావుకారులకు ఇచ్చేసి ప్రజల దగ్గర మాత్రం మేము రాళ్లెత్తి బిల్లులు వసూలు చేస్తామని
చేస్తామని మాట్లాడుతున్నారు. ఈ అరాచకం ఇదే విధంగా కొనసాగితే కేవలం పెట్టుబడిదారుల రాజ్యం అయితే తప్ప పేద ప్రజల సంక్షేమం చూడరు. దయచేసి ఆలోచన చేయాలి. ఒక్క నినాదమన్నా సబ్కా సాత్ సబ్కా వికాస్, సో బక్వాస్. ఎక్కడేమైనా జరిగిందా? వికాసం ఉన్నదా? బేటీ పడావో బేటీ బచావో, బేటీలు అంగన్వాడీల నిధులు కట్ చేయడమే బేటీ పడావోనా? దీనికి ఎవడన్నా మొగోడు సమాధానం చెప్తాడా? దమ్ముందా? చర్చకు వస్తారా? 10,000 పరిశ్రమలు భారతదేశంలో మూతపడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో అంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడిపోయినాయి. సంవత్సరానికి 10,000 మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలిపెట్టి బయటికి పోతా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు ఉన్నాయి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమి లేదు. పాటల గారడి, డంబాచారం, డబ్బాల పలుగురాలేసి ఊపినట్టు లడా లడా లొడలోడా మాట్లాడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది? ముఖ్యంగా యువకులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ గ్రామాలలో మీరు చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించి అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం, ఇబ్బంది వస్తుంది. ఒక్కసారి దెబ్బతింటే చాలా ఘోరంగా 100 సంవత్సరాలు వెనుకపోతాం. మేక్ ఇన్ ఇండియా ఏం కనబడుతుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కకు చైనా బజార్, జగిత్యాల అంగడి గద్దెల కాడ చైనా బజార్, కరీంనగర్ లో సర్కస్ గ్రౌండ్ కాడ చైనా బజార్. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? మేక్ ఇన్ ఇండియా బజార్ ఎటువా, ఇండియా బజార్ ఎటువా? ఊరూరికి చైనా బజార్ ఎందుకు రావట్లే? గోల్లు కత్తిరించుకునే నేల్ కట్టర్స్, గడ్డం గీసుకునే బ్లేడ్లు, కూర్చుండే కుర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు ఇవి కూడా చైనా నుంచి రావన్నా? ఇవి కూడా చేయరాదా? ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? ఏం జరుగుతా ఉంది దేశంలో?